మూవింగ్ ఆన్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ విచారణ చేపట్టారు. ప్రస్తుత విచారణ కొనసాగుతోంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ బ్రేకింగ్ లో చూద్దాము. కడియంపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఫిర్యాదుపై వాదనలు వింటున్నారు స్పీకర్ ప్రసాద్. విచారణలో భాగంగా వివేకానంద అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు కడియం న్యాయవాదులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ కూడా స్పీకర్ ముందు హాజరై తన వాదనలు వినిపించారు. కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న స్పీకర్ను కలిసి మరిన్ని ఆధారాలు అందజేశారు ఎమ్మెల్యే వివేకానంద. సుప్రీం గడువు నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై విచారణ వేగవంతం చేశారు స్పీకర్. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, ఇవాల్టి విచారణలో ఏం జరుగుతుంది? కంప్లీట్గా ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? సత్య, రిపోర్ట్కి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు, కానీ చివరి అంకానికి చేరుకుందని మాత్రం చెప్పొచ్చు. నిన్న ఈరోజు జరిగినటువంటి ఈ విచారణ అయితే కీలకమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ బీఆర్ఎస్ కూడా ఈ ఇద్దరికి సంబంధించిన దానిపైనే ఫస్ట్ నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. గతంలోనే అటు వివేకానంద స్పీకర్ ఛాంబర్లో తనకు సంబంధించినటువంటి ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నింటిని కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఈ రోజు డేట్ ఇవ్వడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే వివేకానంద, ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు, అలాగే అటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా రావడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అందులో పూర్తిగా తన కూతురికి సంబంధించి కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రపోజర్గా సంతకం పెట్టడం కావచ్చు, అవన్నీ అఫిడవిట్లో పొందుపరిచిన నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సభల్లో, కాంగ్రెస్ సభల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం కావచ్చు, కాంగ్రెస్ రథం పైన, కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రచార వెహికల్స్ పైన ఆయన ప్రచారం చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ వీడియో ప్రూఫ్స్ కావచ్చు, ఆడియో ప్రూఫ్స్ కావచ్చు, అవన్నీ కూడా అటు స్పీకర్ ఛాంబర్లో గతంలోనే సబ్మిట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో అటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ దీనికి ఆపోజిట్గా వాదన వినిపిస్తున్న నేపథ్యం మనం చూసాం. దాదాపు గంట పాటు కూడా కొనసాగుతూనే ఉంది, ఇంకా కూడా విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న మాత్రం ఈ ఇద్దరికి సంబంధించిన దానిపైన కీలకంగా కావడంతో నిన్న చాలాసేపు ఉదయం నుంచి దాదాపు 4.5 గంటల పాటు 5 గంటల పాటు కూడా నాగేంద్ర విచారణ కొనసాగింది. మరి ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. కడియం శ్రీహరి గతంలోనే ఒక అఫిడవిట్ని కూడా అటు స్పీకర్కి ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా నా శాలరీ నుంచి కట్ అవుతుంది, వాటన్నిటి ఆధారాలు కూడా మీకు పెడుతున్నాను అని చెప్పి కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది. నన్ను సస్పెండ్ చేసినట్టయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, సస్పెండ్ చేశారా పార్టీ నుంచి అని కూడా ఆయన కూడా మాట్లాడిన నేపథ్యంలో ఒక కీలకమైన దశకైతే ఈ విచారణ అయితే చేరుకుందని చెప్పొచ్చు. మరి ఈ ఇద్దరిపైన ఎలాంటి తీర్పు ఉండబోతుంది, ఈ తీర్పు తర్వాత అటు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, అలాగే అటు ఎమ్మెల్యేలు అర్హత ఎదుర్కొన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆల్ రైట్ అశోక్.